ఎట్టుండేరా ఊరు ఎట్టుండేరా ఎనకట మన ఊరు ఎట్టుండేరా అన్నదమ్ములోనే ఉన్నామురా ఈ అడ్డుగోడలు ఎవడు పెట్టిండురా ఎట్టుండేరా ఊరు ఎట్టుండేరా ఎనకట మన ఊరు ఎట్టుండేరా అన్నదమ్ములోనే ఉన్నామురా ఈ అడ్డుగోడలు ఎవడు పెట్టిండురా ఈ కులము ఆ కులము తేడాలు లేకుండా వరుస పెట్టి పిలుచుకున్నామురా ఒక చెట్టు నీడన 100 మంది ఉన్నట్టు ఊరంతా ఒక్కటై ఉన్నామురా చెట్టు కొమ్మలు విరిగి నిలువ నీడ లేక ఊరాగమవుతుంటే ఊరుకుంటావేందిరా సార్ బాగా వేస్తాను సార్ వీళ్ళు అవునా అవునా వెరీ గుడ్ 7-8 మంది ఉండరా ఈ 7-8 మందికి కోలాట కట్లు 7-8 మందికి యూనిఫామ్ డ్రెస్ ఏదైనా మంచి యూనిఫామ్ డ్రెస్ ఒకే కలర్ సరేనా మీకు వేస్తాను నువ్వు కూడా వేస్తావు కోలాట అవునా వెరీ గుడ్ అట్లయితే దొరసామన్నా వీళ్ళకి డ్రెస్ కోలాట స్టిక్లు కుదిరితే రేపు మన్నాడైతే మన్నాడు కోలాట స్టిక్స్ ఇచ్చేయండి వీళ్ళకి డ్రెస్ యూనిఫామ్ అయితే కొంచెం లేట్ అవుతుంది ఎందుకంటే ఆ కలర్ అవంతా చూసుకోవాలి కాబట్టి వీళ్ళు ఎంతమంది ఉంటారో యూనిఫామ్ డ్రెస్ ఇద్దాము మీరు రెడీ కాండి బాగుండరా మళ్ళా మీ తమ్ముడు ఉన్నారు కదా అమ్మలాంటి ఓటును అమ్ముకోకురా నమ్ముకున్న భావితరం బలైపోద్దిరా అమ్మలాంటి ఓటును అమ్ముకోకురా నమ్ముకున్న భావితరం బలైపోద్దిరా ఒక్కరోజు ఆటకు 4000 రూపాయలు ఎంత 4000 రూపాయలు ఓకేనా ఈ 4000 రూపాయలు ఈరోజు గమ్కొండ గ్రామంలో ఒక ధ్వజస్తంభానికి పునాది అవుతా ఉంది మీరు బాగా నెలమ్మా చిన్నవాళ్ళు కూడా బాగా నెలరా మీకు అర్థమవుతుంది ఈ రోజు మాకయ్యని ఇచ్చిండే ఈ 4000 ఈ ఊరికి పునాది అవుతా ఉంది ఒక ధ్వజస్తంభానికి 1,00,000 రూపాయలు ధ్వజస్తంభానికి 1,00,000 రూపాయలకు పైబడి నిర్మించే ధ్వజస్తంభానికి ఒక పునాది అవుతా ఉంది ఈ 4000 రూపాయలు ఎక్కడిది అంటే పోయిన ఎలక్షన్లో ప్రతి మనిషి ఒక పార్టీని ఇంకా 4000 ఒక పార్టీని ఇంకా 2000 ఒక పార్టీని ఇంకా 2000 ఇంకో పార్టీని ఇంకా 2000 ఎంతయా 2 ఎంతయా 2000 ఎంతరా 4000 ఒక పార్టీని ఇంకా 2000 ఇంకో పార్టీని ఇంకా 2000 ఎంత వెరీ గుడ్ రా ఇది 2 పార్టీలు ఇంకా ఏమీ లేదు ఏదో ఒక పార్టీ ఇచ్చిండే 4000 రూపాయలు అన్నా దయచేసి మాకయ్యన్నా ఏదన్నా పార్టీ దగ్గర ఇంకా నువ్వు దుడ్డు ముట్టింటే ఆ దుడ్డు నాకు ఇస్తే ధ్వజస్తంభానికి నేను పునాది వేస్తాను 1,00,000 రూపాయలు కానీ నేను వర్క్ ముగిస్తానన్నా అని చెప్తే ఏం చెప్తే 1,00,000 రూపాయలు కానీ ముగిస్తానన్నా అంటే లాస్ట్కి ఇమ్మీడియట్ ఇప్పుడే 4000 ఫోన్ పే చేస్తానన్నా లేదన్నా ఊరికి వస్తాను అందరూ సమక్షంలో 4000 రూపాయలు ఇవ్వండి అని చెప్తే అందరూ సమక్షంలో 4000 రూపాయలు ఇచ్చినారు దీనికి ఇంకా 6000 వేసి 10,116 ఇప్పుడు అడ్వాన్స్ ఇస్తా ఉన్నాను దేనికే మన ఊరు ధ్వజస్తంభానికి మన ఊరు ధ్వజస్తంభం ఉంది కదా దానికి రెడీ చేస్తా ఉన్నాం ఇంకా మన గమ్ముకొండలో కాలువలు లేవు అమ్మా ఇంటానమ్మా కాలువలు లేవు ఇంటికి డ్రైనేజీలు లేవు ఆ నీళ్లు ఇంటింటికి కొలాయి లేదు ఏమమ్మా
అమ్మా నువ్వు వింటావా అమ్మా? నువ్వే వినాల్సింది, నువ్వు వినాలా. కాబట్టి ఊర్లో వచ్చేసి 1,00,000 సమస్యలు ఉండాయి లేదమ్మా? కాలువల సమస్యలు ఉంది, వాటర్ ఇంటింటికి కుళాయి ఏమీ లేదు, స్కూల్లోనే ఇంకా డెవలప్మెంట్ కావాల్సింది ఉంది, ఊరంతా కూడా ఎంతో అభివృద్ధి కావాల్సింది ఉండదు. అవునా కదమ్మా? కాబట్టి ఇవన్నీ జరగాలంటే ఊర్లో ప్రతి మనిషి మారల్ల. నీ ఇల్లు నీ ఊరు నీ దేశ రక్షణ ఓటు. ఈ రోజు అన్న 4,000 ఇస్తే ₹1,00,000 కార్యానికి ఈ రోజు పునాది వేస్తాడు. ఎంతకి వేస్తాడమ్మా? అవునా కదమ్మా? 15,000 అంతే. ఈ పార్టీ వాళ్ళు 2,000 ఇచ్చినారా? 2,000. అప్పుడు ఎంత? 1,500 ఒక 2,000 ఎంత? 3,500 అయినా ఒక మనిషికి 3,500 అయితే ఎంతమంది ఉన్నారు మీ ఇంట్లో? నలుగురు ఉన్నారు. 3,500 ఇంటూ నలుగురు ఎంత అయినా? 14,000 కదమ్మా. నువ్వు గాని ఆ 14,000 గాని ఇచ్చేదానికి రెడీ అయితే ఈ ఊరు మొత్తాన్ని బాగు చేసి 10 లక్షలు గాని నేను గాని బాగు చేయకపోతే తిరుమలకు పోయి గుండు కొట్టుకొని వస్తా. మాట అంటే మాటే. ప్రతి ఊర్లోన ఇలాంటి మార్పు మొదలు కావాలా. ఇలాంటి మార్పు మొదలు పెట్టిన తక్షణమే అయ్యో ఏమో భయము. ఇచ్చిండేది నిజమో తీసుకునేది నిజమో ఈ భారతదేశానికి తెలుసు, నరేంద్ర మోడీ కూడా తెలుసు, దేశమంతా తీసుకున్నారు, నరేంద్ర మోడీ కూడా తెలుసు. తెలీదా? చంద్రబాబు గారికి తెలుసు, ఎమ్మెల్యేలకు తెలుసు, అందరికీ తెలుసు. వాళ్ళు ఇచ్చినారు, మనం తీసుకున్నాం. మీరు ఇంటికి పోయింటే వాళ్ళ ఇంటి దగ్గర పోయి అడుగుతారమ్మా? వాళ్ళే ఊరికి వచ్చిరా? ఇచ్చినా లేదా? కాబట్టి తప్పకుండా మన బిడ్డల భవిష్యత్తు అంతా బాగుపడాలంటే ఈ దుడ్డుతో బాగుపడిపోం మనం. ఈ దుడ్డు కానీ తీసుకోకుండా ఉంటే ఏం బాగుపడతాయి తెలిసిన మన ఊర్లో అంతా అమ్మా. నీ బిడ్డలు 60-70 బతకాల్సిన అవసరంలే, నీ బిడ్డలు అనాథలకి ఇట్టుండాల్సిన అవసరంలే, రాజా బతకచ్చమ్మా. నీ ఇల్లు నీ ఊరు నీ దేశ రక్షణ ఓటు. మేలుకో ఇప్పుడైనా ఓటని ఆయుధం. వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మనం ఓట్లు వేస్తాం చూడు, అంత తప్పు పని ఇంకేది లేదు. అదే దుడ్డు రిటర్న్ ఇచ్చేసినాం అనుకో ఈ ఊరు బాగుపడుతుంది. ఏమన్నా ఈ ఊరు బాగుపడుతుంది, ఇంటికి ఒక కుళాయి అవుతుంది, ఈ ఊర్లో ఉన్న సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. ప్రతి మనిషి ఏం తీసుకుంటే దాన్ని రిటర్న్ ఇచ్చేద్దాం, అప్పుడు ఊరు బాగుపడుతుంది. అవునా కదమ్మా? పాపం ఎమ్మెల్యేలు అయితే ఏం చేసేకైతుందమ్మా? ఓడిపోయిన ఎమ్మెల్యే గోడు ఈ ప్రపంచంలో ఎవరు చూసే కయ్యాల. దుడ్లు ఇచ్చి కొనుక్కునే ఓట్లేమమ్మవి, అర్థమైంది లేదా? గడవకపోతే కూలి చేసుకొని బతుకుదాం, గడవకపోతే ఒకరింట్లో వచ్చేసి ఆవులు మేపుకొని బతుకుదాం, కానీ ఒకరి దగ్గర దుడ్డు తీసుకొని ఓట్లేసే బతుకు వద్దమ్మా. మేలుకో ఇప్పుడైనా ఓటని ఆయుధం. మేలు కోరి చెబుతున్నా మార్చుకోరని విధం. ఈ ఊరు బాగుపడకుండా ఉండేదానికి కారణం నువ్వే. ఈ ఊరు బాగుపడకుండా ఉండేదానికి కారణం పెద్దయినే. ఈ ఊరు బాగుపడకుండా ఉండేదానికి కారణం నువ్వే, ఎమ్మెల్యేలు కాదు. ఈ ఊరు బాగుపడకుండా ఉండేదానికి కారణం వీళ్ళ కాదా చెప్పమ్మా? అమ్మా వీళ్ళ కాదా చెప్పమ్మా? ఈ ఊరు బాగుపడకుండా ఉండేదానికి కారణం వచ్చేసి ఎమ్మెల్యేలు కాదు, పోయిన ఎమ్మెల్యేలు వాళ్ళు వీళ్ళు కాదు, మనమే 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 మనమే. మేలుకో ఇప్పుడైనా ఓటని ఆయుధం. మేలు కోరి చెబుతున్నా మార్చుకోరని విధం. అమర్నాథ్ రెడ్డి మీద పడి కొట్టుకునేది కాదు, ఎంత మీద పడి కొట్టుకునేది కాదు. మనము దీనికి ప్రాబ్లము, మెయిన్ ప్రాబ్లం జనాలు. అవునా కాదా? ఈ రోజు గమ్కొండ మారి తీరలా. ఈ రోజు గమ్కొండ తప్పకుండా అభివృద్ధి చెంది తీరలా. మీరు ఆదర్శం కావాలంటే తీసుకున్న దుడ్డు మీరు మీ దుడ్డు ఇవ్వద్దంట. ఎవరి దగ్గర అయితే దుడ్డు తీసుకున్నా ఆ దుడ్డు రిటర్న్ ఇస్తే ఈ ఊరు మొత్తం బాగు చేద్దాం. అమ్మా ఇస్తారమ్మా? తీసుకోండి దుడ్డు ఇచ్చేస్తారా అన్నా? ఇస్తారన్నా? తప్పకుండా అమ్మా ఈ ఊరు మొత్తం ఈ సమస్య ఉంది అనేసి నా చెవులో వినపడకూడదమ్మా, అవన్నీ చేద్దాం అమ్మా. సరేనమ్మా? ఈ సమస్య ఉంది నా చెవులో వినపడకూడదు, అన్ని చేద్దాము. మాకయ్యన్నా మాట అంటే మాటే.
మేలుకో ఇప్పుడైనా ఓటేని ఆయుధం. కానీ ఈ ఊరు మాత్రమో నెంబర్ 1 ఊరుగా తీర్చిదిద్ది ఈ దేశానికి నేను చూపిస్తా. ఏమ్మా మాట అంటే మాట, మీరు మాట మీద నిలబడింది, నేను మాట మీద నిలబెడతా. కాబట్టి ఈ తరహాలో ఊర్లన్నీ కానీ ఆలోచన చేస్తే ఏ నాయకుడిని నిందించలా. పాపం వాళ్ళు దుడ్లు ఇచ్చి ఒకరు ఓడిపోయినారు, ఒకరు గెలిచినారు. అర్థమైంది కదమ్మా. ఈ రోజు గమ్కొండ గ్రామము, రాయలపేట పంచాయతీ, గమ్కొండ గ్రామము, పెద్ద పంచాయతీ మండలం. ఈ రోజు మాకయ్యన్నని ఈ భారతదేశమే ఒక ఆదర్శంగా తీసుకోవాలా. ఆయన తీసుకునే ఎలక్షన్లో తీసుకున్న 4,000 రూపాయలు ఏ పార్టీ ఇచ్చిందో అనవసరం. 4,000 ఒక పార్టీ ఇచ్చిండే అమౌంట్ ఈ గుడికి ధ్వజస్తంభానికి ఆయన ఇచ్చినాడు. ఆ దానికి ఇంకొక 94,000 నేనేం చేస్తానో తెలియదు. ధ్వజస్తంభం ఈ ఊర్లో ఏర్పాటు చేస్తాం. ఒక 4,000కి 1,00,000 రూపాయలు పునాది పడింది. అదేవిధంగా అమ్మ చెప్పింది 22,000 రూపాయలు వాళ్ళ ఇంటికి చేరింది. ఆయమ్మ ఇస్తాననింది. ఆయమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసి దాదాపు 10,000 20,000 చేరింది. ఆయమ్మ ఇస్తాననింది, అక్కోళ్ళు ఇస్తామన్నారు. అందుకు మించి అన్న ఈ రోజే కావాలంటే ఇస్తానన్నా. ప్రతి ఒక్కరు ఈ ఊర్లో ఉండే 300 ఇంట్లనా 380 ఓట్లకి 13 లక్షల చేంజ్ ఎంత వస్తుంది. ఇంత దుడ్డుగాని వస్తే దానికి ఇంకో 13 లక్షలు కావాలంటే వేసి ఈ ఊరు మొత్తాన్ని బాగుపరిచేయచ్చు. అవునా కదమ్మా? తప్పకుండా ఇదే విధంగా దీన్ని వేరే విధంగా తీసుకుంటే నేనేం చేయలేపను. ఓం శక్తి మాలేసి స్వచ్ఛత హృదయంతో ఊర్లు బాగుపడేదానికి ఇది ఒకటి తప్పితే ఇంక వేరే సిద్ధాంతం లేదు. ఎవరో వస్తారు ఏమో బాగుపరుస్తారంటే ఎవరు రారు, ఏమీ బాగుపరచరు. ఆల్రెడీ బాగుపరిచేదానికి వాళ్ళు దుడ్లు ఇచ్చి వెళ్ళిపోయినారు. కాబట్టి ఈ దుడ్లు మనం వేసుకొని మాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు అందరూ కలిస్తే తప్పకుండా ఊరు అభివృద్ధి అవుతుంది. మీరందరూ 10 లక్షలు కలెక్ట్ చేస్తే నేను 10 లక్షలు వేస్తా. 20 లక్షలు. అవునా కదా? ఒక చేయితే ఎంత వేసినా శబ్దం రాదు, ఇంకో చేయాల్సిన శబ్దం వచ్చా. ఒక చేతి ఎంత కొట్టినది వస్తుందన్నా, ఇంకో చేయి చాడిచ్చా శబ్దం వచ్చినా తప్పకుండా ఇది నెరవేర్చాల. ఏమన్నా? ఓకే, థ్యాంక్ యూ అన్న. ఓకే.